నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఇవాళ సింపుల్గా ఒక స్వీట్ చేసేస్తున్నాను. బ్రెడ్ పుడ్డింగ్ అండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు. ఈ బ్రెడ్ పుడ్డింగ్ 2 టైప్స్ చేయొచ్చండి. కానీ ఈరోజు ఇదే ఎంచుకున్నాను. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ డే. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే కస్టర్డ్, వెనిలా ఎసెన్స్ లాంటివి అందరి ఇళ్ళల్లో ఉండకపోవచ్చు. సో కొంచెం ఇంట్లో ఉండే వాటితో చేద్దామని చెప్పి డిసైడ్ అయినా. చూద్దాం అసలు ఇంగ్రీడియంట్స్ వింటే అయితే మీరు అబ్బా అంతేనా అంటారు. ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. బ్రెడ్, కోడిగుడ్లు, పంచదార, యాలక పొడి, పాలు. దట్స్ ఆల్. అంత సింపుల్. చలో ఫస్ట్ నేను ఒక 4 బ్రెడ్స్ తీసుకున్నాను. దీన్ని చుట్టూ తీయటం అట్లాంటిది ఏం వద్దండి. ఇవి కొంచెం ఆరినట్టు ఉంటే ఇంకా బెటరు. ఆరకపోయినా పర్వాలేదు. ఇదిగోండి ఇట్లా తుంపేసేస్తున్నాను. ఇది గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి. నేను ఒత్తుతున్నాను కొంచెం. కోడిగుడ్లు 2, 4 బ్రెడ్ ముక్కలకి కోడిగుడ్లు 2. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ యాలక పొడి అండ్ రుచికి సరిపోను మీరు తినే షుగర్ ప్రకారం పంచదార. నేనైతే 1/4 కప్ వేస్తున్నాను. 1 కప్ మిల్క్. ఆ కన్సిస్టెన్సీ కోసం మిల్క్ ముందు కొంచెం వేసుకొని గ్రైండ్ చేశాక కన్సిస్టెన్సీని బట్టి మార్చుకుంటూ వెళ్దాం. మిల్క్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఒక్కసారి మిల్క్ సరిపోద్దా లేదా చెక్ చేసుకోండి. కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను, వెరీ లిటిల్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. పాలు కూడా పచ్చి పాలు, కాగబెట్టాల్సిన అవసరం లేదు. అందరికీ చాలా మందికి వచ్చే డౌట్ ఇమ్మీడియట్గా పాలు కాసినయా పచ్చి పాలు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలా మనకి ఉడికిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. మిక్సీతో పని అయిపోయింది మనకి, తీసేస్తున్నా. ఒక్కసారి షుగర్ చెక్ చేసుకోండి, మీకు సరిపోతుందా. గుడ్లున్నాయి మేడం, పచ్చిది ఎట్లా తింటాం? గుడ్డంటే తిన్నప్పుడు ఎలా ఉన్నా తినాలి. చలో మిక్సీ పక్కకి వెళ్ళిపోయింది. చిన్న కడాయి తీసుకోండి. కడాయిలో షుగర్ వేయండి, ఒక 3-4 టీ స్పూన్స్ ఇట్లాగా. ఇది ఎందుకంటే క్యారమిల్ ఎఫెక్ట్ కోసం అనమాట. మనకి క్యారమిల్ తెలుసు కదా, క్యారమిల్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ సిరప్, కొంచెం డార్క్ అయిన షుగర్ సిరప్. ఆ ఎఫెక్ట్ కోసం దీన్ని మనం ఇట్లా తయారు చేస్తాం. షుగర్ని వేడెక్కనివ్వండి. కొంచెం వాటర్ పోస్తే ఒక 20 to 30 ml వాటర్, అంతే, ఎక్కువ పోయకండి. షుగర్ కరిగి కలర్ రావాలి మనకి. మనం ఇంట్లో చేసినట్టు బయట తెప్పించినట్టు ఉండాలంటే ఈ క్యారమిల్ ఎఫెక్ట్ మస్ట్. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏం రాదు, వస్తుందిలేండి, క్యారమిల్ ఫ్లేవర్ వస్తుంది. సో కరిగింది. దీన్ని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఇదేనండి సేమ్. మీకు ఇంకొంచెం బయట కొన్నట్టు రావాలంటే ఎగ్ ఒకటే వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేయండి. ఒక 4-5 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేయండి. లైట్గా కలర్ వచ్చేస్తుంది చూసారా. ఇది కొంచెం డార్క్ రావాలంతే. పంచదార వేగుతుంది సింపుల్గా చెప్పాలంటే. ఈ క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవటానికండి కంపల్సరీ నాన్ స్టిక్కే వాడండి. నేను క్లియర్గా చెప్తాను కొన్నిట్లో ఏది వాడాలి అనేది. జనరల్గా నేను సజెస్ట్ చేయనండి. మంచిగా నాన్ స్టిక్ కానీ వాటిలో 80% అయిపోద్ది అనిపించినా వద్దు, నాన్ స్టిక్ వాడకండి అనే చెప్తా. 10-20% వాటికే. ఈ క్యారమిల్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే నాన్ స్టిక్కే వాడండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, 1 టీ స్పూను. ఫ్లేవర్ టేస్ట్. పంచదార మాడితే కానీ మనకి క్యారమిల్ కలర్ రాదండి. సో అది గడ్డగట్టినప్పుడల్లా కొంచెం వాటర్ చల్లుకోండి, ఏం కాదు, కలర్ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ క్యారమిల్ కలర్ రానట్టు అనిపిస్తే ముందు షుగర్ మాడగొట్టేసేయండి. ముందు కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పాయింట్ తొందరగా వస్తుంది. నేను కొంచెం ఒక పిసర బెల్లం యాడ్ చేస్తున్నాను, సో దట్ మనకి ఆ కలర్ ఆటోమేటిక్గా స్మెల్, టేస్ట్ క్యారమిల్ వచ్చేసింది నాకు. ఆ కలర్ కోసం ఐఎమ్ వెయిటింగ్. ముందు షుగర్ మాడగొట్టినాక వాటర్ పోస్తే మనకి ప్రాబ్లం రాదు. ఇదిగోండి మనకు కావాల్సిన కలర్, క్యారమిల్ కలర్ వచ్చింది. చాలు. ఏదో ఒకటి చేసి మనం అనుకున్నది రప్పించాలండి, తెప్పించాలి. ఇది జారాలంటే కొంచెం వాటర్. ఇప్పుడు మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో దీన్ని అడుగున కొంచెం వేయండి. స్ప్రెడ్. ఎక్కువ లేయర్ వద్దు, సన్న లేయర్ చాలు మనకి. అండ్ ఇంకేదన్నా బౌల్లో చేద్దాం అనుకుంటే దానిలో కూడా అడుగున వేసేసేయండి. నేను 2 షేప్స్ చేస్తాను మీకు. ఎక్కువ పాలు ఉన్నాయనుకోండి దీన్ని నిండా పోయకండి, సగానికి వచ్చే వరకే పోయండి. ఎందుకంటే ఎక్కువ లెంగ్త్, డెప్త్ పెరిగే కొద్దీ మీకు ఉడకటం టైం ఎక్కువ పడుతుంది, టేస్ట్లో ఏం మార్పు రాదు, అంత నిలబడటం కూడా కష్టం. ఇదిగోండి ఇదొకటి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఇది ఉంది కదా, దీన్ని ఇలా పోసేస్తున్నాం. దాని మీదంగా సగానికే పోస్తున్నాం. ఇది కూడా అంతే.
దీన్ని కొంచెం ఎక్కువ పోసాను స్క్వేర్లో. నేను కావాలంటే దీన్ని నిండా పోయొచ్చు, కానీ నిండా పోస్తే మనకి ఉడకటానికి చాలా టైం పడుతుంది. చలో తీసేయండి. మీ ఇంట్లో ఏదైనా ప్రెషర్ కుక్కర్ ఉంటే కనుక అది పెట్టండి. అడుగున ఎనీథింగ్ లైక్ ఉడకటానికి చిల్లులు గంట కానీ లేకపోతే ఒక గిన్నె కూడా బోర్లిచ్చవచ్చు. ఇట్లా ఏదైనా వేసేసుకోండి. నీళ్ళు పొగలు రానివ్వండి. మూత పెట్టేసేయండి. వాటర్ కాగి పొగలు వస్తాయి. ఎన్ని వాటర్ పోయాలంటే ఒక హాఫ్ గ్లాస్, అంటే మీరు ఏదైతే బౌల్ పెడుతున్నారో అది 1/4 కూడా కాదు, 1/4 కంటే తక్కువ మునిగేన్ని వాటర్ పోయండి. అడుగుని ఇంకా మీకు ఇట్లా బుస పొంగి మళ్ళీ ఇందులో పడకుండా సిమ్లోనే వండాలి ఫస్ట్ థింగ్. 2 కింద కొంచెం లేపండి హైట్. ఈ లేయర్ ఏదైతే ఉందో మధ్యలోది కొంచెం హైట్లోనే ఉండాలి. అది ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే నీళ్ళు పొంగి ఇందులో పడే ప్రమాదం ఉంటుంది. ఇదిగోండి మసిలింది, పొగలు వస్తున్నాయి. నేను సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా. ఇది పెట్టేస్తున్నాను. గాజుది పెట్టచ్చు. అండ్ దీని మీద మూత పెట్టకండి, మూత పెట్టకూడదు. మూత పెట్టేస్తున్నాను. 8 to 10 minutes ఆగి గుచ్చి చూద్దాము, అయిపోతుంది. ఇంకేదన్నా పైగా డెప్త్ కూడా తక్కువ తీసుకున్నాం మనం. ఇంత డెప్త్ తీసుకుంటే అది ఇట్లా కదులుతూ ఉంటుంది. ఉడికిందా లేదా 100 సార్లు అవసరమే లేదు. ఇది సింపుల్. అండ్ దీన్ని ఇంకో గిన్నెలో పెడతా వెనకాల. అట్లా మీరు ఎన్ని తయారు చేసుకుంటే అన్ని వేరు గిన్నెలో ప్లేస్ చేసుకోవచ్చు. ఒకటే గిన్నెలో పట్టేట్టయితే కనుక ఒకటే గిన్నెలో పెట్టచ్చు. చలో ఇది ఒక 5 నిమిషాల తర్వాత కలుస్తా, చూపిస్తా. కొంతమంది అంటారు, మేడం మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కూడా లేదు, ఏం చేయాలి? మామూలు గిన్నెలో ఇట్లాగా హోల్స్ ఉన్నది ఏదో ఒకటి, మన స్టాండ్లు కానీ లేకపోతే ఏదో ఒకటి హోల్స్ ఉన్నది గిన్నెలు పెడతాం కదండి డైనింగ్ టేబుల్ మీద, కింద స్టాండ్, దానికి కూడా హోల్స్ ఉంటాయి. ఏదో ఒకటి ఇట్లా పెట్టుకోండి, రానివ్వండి, ఉడుకు రానివ్వండి. ఇది డైరెక్ట్ గిన్నెకి అంటద్దు, గిన్నె అంతే నీళ్ళల్లో నీటి ఆవిరి మీద ఉడకాలి. మీరు మన దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, రైస్ కుక్కర్లో కూడా పెట్టచ్చు. ఇది ఇట్లా నీళ్ళు వచ్చి మసులుతున్నప్పుడు సిమ్ చేసేసి మూత పెట్టి లిడ్తో కవర్ చేయటం మాత్రం మస్ట్. అది కూడా ఆవిరి బయటకు వెళ్ళని లిడ్. ఇటు నుంచి కూడా ఆవిరి బయటకు వెళ్ళనివ్వకండి. ఏమైనా ఇట్లాంటి హోల్స్ కనిపిస్తే మూత క్లాత్ పెట్టండి, చాలు. ఇంత సింపుల్గా కూడా చేయొచ్చండి. సో 5 minutes తర్వాత కలుస్తాను. నేను ఆ స్వీట్ తినాలని ఆతృతతో వచ్చేసానండి. స్టవ్ 6-7 minutes అయింది అంతే. ఒకసారి చూద్దామని వచ్చాను, చూస్తున్నా. వావ్, చూస్తేనే అర్థమైపోతుంది అది ఉడికిపోయిందని మనకి. అయినా కానీ మనం ఏమంటారు, దాన్ని చెక్ చేయకుండా వదలం. ఏదన్నా ఒక పుల్ల, ఇది స్ట్రా, స్టీల్ స్ట్రా, ఒకసారి పెట్టి చూడండి, ఉడికిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఏం అంటకుండా పొల్లులు పుడ్డింగ్ వచ్చింది. అంటితే పాలు అంటుతాయి, లేకపోతే గుడ్డు అంటుద్ది. అయిపోయింది, కట్టేసా. అంటే 5-6 నిమిషాలకే కథం. సో బయటకి తీసేస్తున్నా. గ్లాసే కాబట్టి పెద్ద కాలను కూడా కాలట్లేదండి. ట్యాప్ చేసి ఎడ్జెస్ ఒక్కటి కత్తితో ఇట్లా అనుకోండి. అవసరం లేదు, పడిపోతుంది. కానీ ఏ కొంచెం కూడా వదలకూడదు కదా. టడా. దీన్ని చక్కగా ఎలా కట్ చేస్తారు? ఇలా కట్ చేద్దాం, చిన్న పీసెస్. దీని మీద కావాలంటే మీరు అడుగున ఒకవేళ సగం ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఇట్లాగా చేసేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అడుగును కూడా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే, ఇంకా మన ఇష్టం అండి, మన ఓపిక. తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదేమైందో చూద్దాం. గ్లాస్ కాబట్టి పొయ్యి మించి తీసుకొచ్చినా అసలు అది అవ్వట్లేదు. పెట్టి చూశాను, ఇది ఇంకొంచెం అవ్వాలి. ఇది చూడండి, ఇట్లా ముంచుతున్నా. ఇట్లా తడిగా అంటకూడదు మనకి. అంటే కనీసం 7 to 8 minutes పడుతుంది మనకి. సో దీన్ని ఇంకొంచెం సేపు ఉంచుదాం. అయిపోయిందండి, అది ఉడకనివ్వండి కొంచెం సేపు. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఇట్లా దిగిపోతుంది సన్నగా. మనకి హైదరాబాద్లో అక్కడక్కడ పెట్టే ఏ స్వీట్ పనికి రాదండి దీని ముందు. ఎంత టేస్టీగా ఉందో అసలు. బ్రెడ్ తాలూకా టేస్ట్, ఎగ్ చెయ్యండి. ఎంతసేపు? 10 నిమిషాలు, ఎగ్జాక్ట్లీ 10 minutes. షుగర్ విషయంలో టెన్షన్ పడకండి, దాన్ని కొంచెం మాడినాకనే నీళ్ళు పోయండి. నాకు అదొకటి పట్టుకుంది, మీరు ఎక్కడ తప్పు చేస్తారో, నేను చేసిన మిస్టేక్ మీరు ఎక్కడ చేస్తారో అని. చలో బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.